అందరికీ నమస్కారం. ఈరోజు కథ హిట్లర్ ఎపిసోడ్ 351. ఇట్స్ టైమ్ టు పార్టీ. ఇక స్టోరీలోకి వెళ్తే, కీర్తి తల్లిదండ్రులు పెళ్లికి ఒప్పుకోవడంతో హ్యాపీగా ఫీల్ అయిన దాస్ మరుసటి రోజు సాయంత్రం రెస్టారెంట్లో ఆమెకు ట్రీట్ ఇచ్చాడు. పనిలో పనిగా ఆమె చేతికి రింగ్ పెట్టి తన మనసులో ఉన్న ప్రేమనంతా మాటల రూపంలో వ్యక్తపరిచాడు దాస్. లవ్ అండ్ కేర్ మరియు ఉమెన్స్ మేకప్ కంపెనీల ప్రీసేల్ మొదలైంది. ఆన్లైన్లో తమ ప్రోడక్ట్ సేల్ ఎక్కువగా ఉండటంతో గెలుపు తమదేదని భావించిన యోగిత వాళ్ళు సంబరాలు చేసుకోవడంలో మునిగిపోయారు. అయితే మరుసటి రోజుకి లెక్కలు మారిపోయాయి. లవ్ అండ్ కేర్ మరియు ఉమెన్స్ మేకప్ రెండు కంపెనీల సేల్స్ ఒకే స్థాయికి చేరుకున్నాయి. దాంతో మళ్ళీ అందరిలో ఆశలు మొదలయ్యాయి. ఆ రోజు సాయంత్రం ఆఫీస్లో బిజీగా ఉన్న హాస్ని దగ్గరికి వచ్చిన విరాట్ డిన్నర్కి బయటికి వెళ్దామని చెప్పాడు. అవునా, అయితే మీతో పాటు పిల్లల్ని కూడా తీసుకొస్తే సరదాగా ఎంజాయ్ చేసేవారు కదా, పాపం వాళ్ళని ఎందుకు ఇంట్లో వదిలేశారు అని అడిగిన హాస్నితో తను ప్రైవసీ కోరుకుంటున్న కారణంగా తీసుకురాలేదని చెప్పాడు విరాట్. ఎప్పుడు చూసినా మీ ప్రైవసీ గోలేనా? నిజం చెప్పండి, మీరు పిల్లల విషయంలో జలసీ ఫీల్ అవుతున్నారు కదా అని అనుమానంగా చూసింది హాస్ని. జలసీ కాదు, అడ్డంగా ఫీల్ అవుతున్నాను. 3 ఏళ్లుగా వాళ్ళు నీ దగ్గరే పెరుగుతూ నీ ప్రేమ మొత్తం పొందారు, కానీ నేను అదంతా మిస్ అయిపోయాను. అందుకే అదంతా ఇప్పుడు పొందడానికి ప్రయత్నిస్తున్నాను అని భుజాలు ఎగరేశాడు విరాట్. అతని మాటలకి ఏమని స్పందించాలో తెలియని హాస్ని తన వర్క్ ఇంకా పూర్తవ్వలేదని కాసేపు కారులో వెయిట్ చేయమని చెప్పింది. అందుకు నిరాకరించిన విరాట్ అదే క్యాబిన్లో ఉంటానని చెప్పడమే కాకుండా హాస్ని చైర్లో కూర్చొని ఆమెను తన ఒడిలో కూర్చోబెట్టుకొని గట్టిగా హత్తుకున్నాడు. ఆ ఊహించని పరిణామానికి కంగుతిన్న హాస్ని అతని పట్టు నుండి విడిపించుకోవడానికి ప్రయత్నిస్తూ, ప్లీజ్ బిహేవ్ యువర్ సెల్ఫ్ విరాట్ గారు, మనమున్నది ఆఫీస్లో, ఎవరైనా చూస్తే చాలా చండాలంగా ఉంటుంది అని చిరుకోపంగా చెప్పింది. సో వాట్, నా భార్యను నేను హక్ చేసుకున్నాను, ఒకరి గురించి భయపడాల్సిన అవసరం నాకు లేదు అని సున్నితంగా ఆమెను ముద్దు పెట్టుకున్నాడు. అదే సమయంలో డోర్ ఓపెన్ చేసుకొని లోపలికి వచ్చిన మోహిత్ ఇంకా మాన్విత ఆ దృశ్యం చూసి షాక్ అయిపోయారు. వాళ్ళిద్దరికీ ఎలా స్పందించాలో అర్థం కాలేదు. మొదటగా తేరుకున్న మోహిత్, ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవచ్చా అని గంభీరంగా అడిగాడు. ఆ మాటకి హాస్ని సమాధానం చెప్పకముందే, డోంట్ యూ హ్యావ్ మేనస్, ఒకరి క్యాబిన్లోకి వచ్చే ముందు డోర్ నాక్ చేసి రావాలని తెలియదా అని సీరియస్ అయ్యాడు హర్ష. ఈ క్యాబిన్లో కొత్తగా ఇల్లీగల్ పనులు జరుగుతున్నాయని తెలియక తిన్నగా వచ్చేసాము, ఇక మీదట డోర్ కొట్టి వస్తాము అని హాస్ని అలియాస్ హర్ష వైపు కోపంగా చూస్తూ చెప్పాడు మోహిత్. జస్ట్ షటప్ యార్, ఆ నోటిని అదుపులోకి పెట్టుకోకపోతే నీకే నష్టం. నా పర్సనల్ లైఫ్ను ఇల్లీగల్ అనే హక్కు నీకెవరిచ్చారు? అసలు మీరిద్దరూ ఈ టైంలో ఇక్కడికి ఎందుకు వచ్చారు అని సీరియస్గా ప్రశ్నించాడు హర్ష. అతని నుండి ఊహించని రియాక్షన్ రావడంతో మోహిత్ షాకింగ్గా చూస్తూ ఉంటే మాన్విత అతి కష్టంగా గొంతు పగిలించుకొని, ఆన్లైన్ సేల్స్లో ఉమెన్స్ మేకప్ కంపెనీని ఓడించి లవ్ అండ్ కేర్ కంపెనీ గెలిచింది, ఆ విషయంగా నిన్ను కంగ్రాచులేట్ చేద్దామని ఇక్కడికి వచ్చాము అని తడబడుతూ చెప్పింది. నిజమా? ఇది చాలా మంచి విషయం, మీ ఇద్దరికీ కంగ్రాట్స్ అని సింపుల్గా చెప్పాడు హర్ష. అప్పటికే ఆలోచనల నుండి బయటకు వచ్చిన మోహిత్, ఇంత ముఖ్యమైన విషయాన్ని తేలికగా తీసుకుంటున్న నిన్ను ఏమనాలో నాకు అర్థం కావట్లేదు, నువ్వు ఇలా మాట్లాడతావని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నిజంగా ఇది నువ్వేనా? కేవలం ఈ వ్యక్తి కోసం నిన్ను నువ్వు చేంజ్ చేసుకున్నావా అని అపనమ్మకంగా అడిగాడు. నేను ఎలాంటి విషయంలో అయినా న్యూట్రల్గా ఉంటాను. గెలిస్తే గెంతులేయడం, ఓడిపోతే వెక్కి వెక్కి ఏడవడం నాకు అలవట్లేదు. అలాగే నాకు సంబంధించిన వ్యక్తులను నువ్వు కామెంట్ చేయడానికి వీల్లేదు. ఇది లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. ఇంకొకసారి హద్దు మీరితే నా మాటలు ఎంత సున్నితంగా ఉండవు అని వార్నింగ్ ఇచ్చాడు హర్ష. ఇతని కోసం నువ్వు నాకు వార్నింగ్ ఇచ్చావా? అసలు మీ ఇద్దరి మధ్య ఉన్న సంబంధం ఏంటి? నాకంటే ఇతనే ఎక్కువైపోయాడా అని హర్షాన్ని నిలదీశాడు మోహిత్. నీకు నా మాట అంటే లెక్కలేదు కదా మోహిత్, అక్కడి దాకా వస్తే నాకు నీకంటే ఇతనే ఎక్కువ. నువ్వు కేవలం నా అండర్లో పనిచేసే ఆర్టిస్ట్ మాత్రమే. వర్క్లో నువ్వు చూపించే సిన్సియారిటీ, డెడికేషన్ నచ్చి నీతో అగ్రిమెంట్ చేసుకున్నాను. హెల్తీగా ఉన్న మన రిలేషన్లోకి అక్కర్లేని ఫీలింగ్స్ తీసుకొచ్చి డిస్టర్బ్ చేయకు, అది ఎవరికీ మంచిది కాదు. ఇదే కనుక కంటిన్యూ అయితే మన మధ్య డీల్ క్యాన్సిల్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఆపై నీ ఇష్టం అని తేల్చి చెప్పాడు హర్ష. నువ్వు కోపంలో మాట్లాడిన మాటలు పట్టుకొని డీల్ క్యాన్సిల్ చేసుకునేంత మూర్ఖుని కాదు. తర్వాత కలుద్దాం అని కోపంగా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు మోహిత్. కాసేపటికి నిశ్శబ్దం తర్వాత కోపంగా విరాట్ వైపు తిరిగిన హాస్ని, ఇప్పటి వరకు ఇక్కడ జరిగిన గొడవ మొత్తం సినిమా చూసినట్టు చూసారా? నిజం చెప్పండి, ఇదంతా మీరు కావాలని చేశారు కదా? లేదంటే మీరు వచ్చిన ప్రతిసారి క్యాబిన్ బయట కాపలాగా ఉండే మీ పర్సనల్ సెక్యూరిటీ వీళ్ళిద్దరినీ లోపలికి ఎందుకు పంపించారు అని అనుమానంగా అడిగింది. నువ్వు కరెక్ట్గానే గెస్ చేస్తావు,
నీ వర్క్ పార్ట్నర్కి కొన్ని విషయాల్లో క్లారిటీ ఇవ్వాలని ఇదంతా ప్లాన్ చేశాను. నీకేమైనా ప్రాబ్లమా అని పొగరుగా అడిగాడు విరాట్. మీరు చేసింది చాలా తప్పు విరాట్ గారు. నిజానికి ఈరోజు నాకున్న పేరు ప్రఖ్యాతలకు పూర్తి కారణం మోహిత్. తనే కనుక జాబ్ స్టార్టింగ్లో నన్ను ఏజెంట్గా ఒప్పుకోకపోతే నేను ఈ స్థాయిలో ఉండేదాన్ని కాదు. ఆ విషయంగా తనకి ఎప్పుడు రుణపడి ఉంటాను. కానీ ఈరోజు మీ వల్ల తనని హర్ట్ చేయాల్సి వచ్చింది. కాకపోతే తనకి నా ఫీలింగ్స్ తెలియజేయడం ఇంపార్టెంట్ కాబట్టి కొంచెం రూడ్గా బిహేవ్ చేశాను. ప్లీజ్ ఇంకెప్పుడు నా వర్క్ విషయంలో ఇంటర్ఫియర్ అవ్వకండి. ఇది నా సిన్సియర్ రిక్వెస్ట్. ఈరోజు నేను గెలిచిన సందర్భంగా పార్టీ చేసుకోవాలనుకుంటున్నాను. ఇక స్టార్ట్ అవుదామా అని తన చేతిని పట్టుకొని బయటకు నడిచింది హాస్ని. కొద్దిసేపటికి ముంబైలోని ఫేమస్ రెస్టారెంట్కి చేరుకున్న హాస్ని ఇంకా విరాట్ ప్రైవేట్ క్యాబిన్లో కూర్చొని కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఆర్డర్ చేసి కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నారు. ఇంతలో వెయిటర్ డిన్నర్ సర్వ్ చేయడంతో తినడం మొదలుపెట్టారు. అయితే ఫుడ్ టేస్ట్ నచ్చిన హాస్ని పెదాలు చప్పరించుకుంటూ అందంగా తినడం చూసిన విరాట్ గుండా లయ తప్పింది. నువ్వు ఇంత క్యూట్గా ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ తింటూ ఉంటే కంట్రోల్ చేసుకోవడం నా వల్ల కావట్లేదు. ఇంటికి వెళ్ళేసరికి కాస్త కుదురుగా ఉంటే మంచిది. ఏమైనా అనుకోని సంఘటన జరిగితే నాది బాధ్యత కాదు అని తన ఇంటెన్షన్ చెప్పకనే చెప్పాడు విరాట్. మీ ముందు కూర్చొని తినడం కూడా తప్పని ఈరోజు తెలిసింది. ఇక నుండి తినేటప్పుడు మన ఇద్దరి మధ్య పరదా అడ్డుగా పెడతానులేండి అని వెటకారంగా చెప్పి ఆస్వాదిస్తూ తినడంలో మునిగిపోయింది. ఆమె మాటకి కోపంగా చూస్తూ, నన్ను ఎలా టార్చర్ చేయాలో ఈ రాక్షసికి తెలిసినంతగా మరెవ్వరికీ తెలియదు. ఏదో ఒకరోజు దీని అందంతో ముద్దు మాటలతో నన్ను చంపేసేలా ఉంది అని తిట్టుకుంటూ తినడం ముగించాడు విరాట్. హాస్ని భోజనం కంప్లీట్ అయిన తర్వాత గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్ళడానికి ఆమెతో కలిసి లిఫ్ట్లోకి వెళ్ళాడు విరాట్. అయితే లోపల ఉన్న అమ్మాయిలందరూ అతన్ని తినేసేలా చూడటం గమనించిన హాస్నికి ఒక చిలిపి ఆలోచన వచ్చింది. దాంతో వెంటనే అతని చేతిని పట్టుకొని మీద పడిపోతూ, డార్లింగ్, మనమిద్దరం రాత్రంతా ఒకే గదిలో స్పెండ్ చేశామని తెలిస్తే నీ భార్య ఎలా రియాక్ట్ అవుతుంది అని అందరూ వినేలా కాస్త గట్టిగా అడిగింది. ఆ మాటకి చుట్టూ ఉన్న అమ్మాయిలందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఇద్దరు అబ్బాయిల మధ్య రిలేషన్ గురించి పుస్తకాల్లో చదవటం తప్ప కళ్ళారా చూసింది లేకపోవడంతో హాస్ని విరాట్ ఇద్దరిని చూసి విచిత్రమైన ఎక్స్ప్రెషన్స్ అన్నీ ఇచ్చారు. అయితే వాళ్ళందరి చూపులు ఏమాత్రం ఖాతరు చేయని విరాట్, నా మనసంతా నువ్వే నిండిపోయినప్పుడు మరొకరి గురించి ఆలోచించడం అనవసరం అని సింపుల్గా చెప్పాడు. అతని ముక్కుసూటి సమాధానానికి నిర్ఘాంతపోయిన హాస్ని ఏమాత్రం తగ్గకుండా, నీ భార్య నా చెల్లెలు బావా, ఆమెను హర్ట్ చేయడం అంత ఈజీనా అని అడిగింది. అవునా, అలాగైతే తనకు తెలియనివ్వు. ఒక పక్క భయపడుతూనే ఆమె గురించి ఆలోచించడం అవసరమా? ఈ విషయాన్ని ఇక్కడితో వదిలే, అంతా నేను చూసుకుంటాను అని నిర్మోహమాటంగా చెప్పాడు విరాట్. అతన్ని ఇరకాటంలో పెట్టాలని ఆమె ఎంతగా ప్రయత్నించినప్పటికీ కుదరకపోవడంతో క్రోధానికి లోనైన హాస్ని దమ్ముంటే కిస్ చేయమని అతన్ని రెచ్చగొట్టింది. అలాంటి అవకాశాన్ని వదులుకోవడానికి ఇష్టపడని విరాట్ వెంటనే ఆమెను ముద్దు పెట్టుకున్నాడు. అదే సమయంలో లిఫ్ట్ డోర్ ఓపెన్ అవ్వడంతో వెనక నుండి వినిపిస్తున్న గుసగుసలు ఏమాత్రం పట్టించుకోకుండా ఆమె చేయి పట్టుకొని బయటికి లాక్కెళ్ళిపోయాడు విరాట్. కానీ ఊహించని పరిణామం ఎదురు కావడంతో హాస్ని మాత్రం అతని వెంట బొమ్మలా నడుచుకుంటూ వెళ్ళింది. రెస్టారెంట్ నుండి ఆమెను తీసుకొని రిసార్ట్కి వెళ్ళిన విరాట్ మరుసటి రోజు సాయంత్రం వరకు ఏకాంతంగా గడిపి ఆ రోజు రాత్రి ఇంటికి చేరుకున్నారు. అప్పటి వరకు పిల్లల్ని చూసుకుంటూ అక్కడే ఉన్న దాస్ లోపలికి వచ్చిన ఇద్దరిని విష్ చేసి కొద్ది దూరంలో ఉన్న తన గదికి వెళ్ళిపోయాడు. అయితే పిల్లలిద్దరూ తమ గదిలోనే ఆడుతున్నారని తెలిసి అక్కడికి వచ్చిన విరాట్ లోపల కనిపిస్తున్న దృశ్యాన్ని చూసి షాక్తో ఎంట్రన్స్లో నిలబడిపోయాడు. ఇదేంటి, విరాట్ గారు ఇక్కడి వరకు వచ్చి లోపలికి వెళ్లకుండా ధ్వజస్తంభంలో నిలబడ్డారు? ఏమైనా ప్రాబ్లం వచ్చిందా అని అతని వెంట వచ్చిన హాస్ని అడుగుతూనే యథాలాపంగా గదిలోకి చూసింది. అంతే, అక్కడ జరుగుతున్న సన్నివేశం చూసి గిర్రున విరాట్ వైపు తిరిగిన హాస్నికి మాడిపోయిన దిబ్బరొట్టలా ఉన్న అతని మొహం చూసి నవ్వు ఆగలేదు. దాంతో ఒక్కసారిగా పడి నవ్వుతూ బెడ్ మీద పడిపోయింది. అప్పటి వరకు విరాట్ ఫార్మసీ నుండి తీసుకొచ్చిన బాక్స్ ఓపెన్ చేసి అందులో ఉన్న సేఫ్టీ ప్యాకెట్స్ అన్నిటినీ ముక్కలు చేయడంలో బిజీగా ఉన్న పిల్లలు తల్లి నవ్వు చూసి ఆశ్చర్యపోయారు. నీకింత నవ్వు వచ్చే సంఘటన ఏం జరిగింది డాడీ? ఏదైనా కార్టూన్ చూసావా అని అప్రమత్తంగా అడిగిన కూతుర్ని చూసి వస్తున్న నవ్వుని బలవంతంగా కంట్రోల్ చేసుకుంది హాస్ని. కానీ అప్పటికే విరాట్ మొహం ఎర్రగా మారిపోవడంతో పిల్లలిద్దరినీ వాళ్ళ గదిలోకి తీసుకెళ్ళి స్నానం చేయించి రెడీ చేసి పడుకోమని చెప్పి వచ్చింది. అప్పటి వరకు కూడా ముక్కలైన సేఫ్టీ ప్యాకెట్స్ వైపే చూస్తున్న అతన్ని చూసి మరింత గట్టిగా నవ్వింది. ఆఖరికి ఆ నవ్వు కారణంగా ఆమె కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి, కానీ అతని ముఖంలో కనిపిస్తున్న ఎక్స్ప్రెషన్లో మాత్రం ఎలాంటి మార్పు లేదు.
కాసేపటికి తేరుకున్న విరాట్ నవ్వుతున్న ఆమెను చూసి, నేను కొన్నవన్నీ నీ పిల్లలు నాశనం చేశారని సంబరపడుతున్నావు కదా, మళ్ళీ నేను ఫార్మసీకి వెళ్ళి కొనలేననుకున్నావా అని సూటిగా ప్రశ్నించాడు. మీరంతటి గనులని నాకు తెలుసు. నేను పిల్లలు చేసిన పనికి కాదు, మీకు ముఖంలో కనిపించిన ఎక్స్ప్రెషన్కి నవ్వాను. అది మనసులోనే పెట్టుకొని నాకు కొత్త శిక్ష వేయకండి. మిమ్మల్ని తట్టుకోవడం నా వల్ల కాదు అని చేతులెత్తి దండం పెట్టింది హాస్ని. ఆ మాత్రం భయం ఉంటే మంచిదే, వెళ్ళి ఫ్రెష్ అప్ అయి పడుకో అని చెప్పి వేగంగా బయటికి వెళ్ళిపోయాడు విరాట్. మరుసటి రోజు కంపెనీకి వచ్చిన మోహిత్ అవతారం చూసి హర్ష షాక్ అయ్యాడు. రాత్రంతా మేల్కొని ఉండటం వలన పీక్కపోయిన మొహంతో, చెరిగిపోయిన జుట్టుతో అసహనంగా కనిపిస్తున్న అతని ముఖ కవలికలు గమనించి, పని మానుకొని ఇక్కడికి ఎందుకు వచ్చావు, నాతో ఏమైనా మాట్లాడాలా అని అడిగాడు హర్ష. ఆ మాటకి అతని కళ్ళల్లోకి సూటిగా చూస్తూ, నువ్వు నిజంగానే అతనితో కలిసి ఉంటున్నావా అని అడిగాడు మోహిత్. ఇంత చెప్పినా కూడా నీకు అనుమానంగా ఉందా? నేను చెప్పిన దాంట్లో ఏమాత్రం అబద్ధం లేదు మోహిత్. మా ఇద్దరి మధ్య రిలేషన్ ఈరోజు కొత్తగా మొదలైంది కాదు. 3 ఏళ్ల క్రితమే మేము కలిసి ఉండేవాళ్ళం. మధ్యలో కొన్ని మనస్పర్ధలు రావడంతో దూరమై మేము మళ్ళీ ఇన్ని రోజులు కలిసాం. ఇప్పటికైనా మా రిలేషన్ అర్థం చేసుకొని నాకు డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే బాగుంటుంది అని నెమ్మదిగా చెప్పాడు. సరే, నువ్వు సంతోషంగా ఉన్నంతకాలం నేను అడ్డుపడను. కానీ అతని వల్ల నువ్వు కొత్త సమస్యలో పడినట్లు తెలిస్తే మాత్రం ఉపేక్షించేది లేదు హర్ష. నాది జాగ్రత్త అనుకున్నా, వార్నింగ్ అనుకున్నా నాకు వచ్చే నష్టం లేదు. ఆఖరికి నేను అసూయ పడుతున్నానని డిక్లేర్ చేసినా కూడా నేను పట్టించుకోను. నాకు నువ్వు మాత్రమే ముఖ్యం, ఆ విషయం గుర్తుపెట్టుకో అని సీరియస్గా చెప్పాడు మోహిత్. నా గురించి నువ్వు అంతగా కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇంతకీ ఇక్కడికి రావడానికి గల కారణం ఏంటి అని అడిగిన హర్షతో, లెవెన్ కేర్ కంపెనీ డైరెక్టర్ నిన్ను కాంటాక్ట్ చేయడానికి నిన్నటి నుండి తంటాలు పడుతున్నారు. కానీ తమరి మొబైల్ స్విచ్ ఆఫ్, అందుకే నేను రావాల్సి వచ్చింది అని వెటకారంగా చెప్పాడు మోహిత్. వాట్ అని అయోమయంగా మొహం పెట్టిన హర్షకి అదంతా విరాట్ పని అని అర్థం కావడంతో ఒక్కసారిగా కోపం నశాలానికి కంటింది. ఆ విషయంగా ఇంటికి వెళ్ళిన తర్వాత అతనితో తేల్చుకోవాలని నిర్ణయానికి వచ్చాడు. సరే, అతనితో నేను మాట్లాడతాను, నువ్వు ఇక వెళ్ళొచ్చు అని చెప్పి బయటికి వచ్చిన హర్ష కార్ డ్రైవ్ చేస్తూనే లెవెన్ కేర్ కంపెనీకి కాల్ చేశాడు. అతని కాల్ లిఫ్ట్ చేయడం ఆలస్యం. సారీ సార్, నేను యాక్సిడెంటల్గా మొబైల్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. నైట్ అంతా పవర్ ఇష్యూ వల్ల ఛార్జ్ పెట్టడం కూడా అవ్వలేదు. ఎనీవే, కంగ్రాట్స్ ఫర్ యువర్ సక్సెస్ అని విష్ చేశాడు హర్ష. నో ప్రాబ్లం యంగ్ మ్యాన్, నీ తెలివితేటలు పుణ్యమా అని ఎన్నడూ లేనంత ఎక్కువగా నా కంపెనీ ప్రోడక్ట్స్ సేల్ అయ్యాయి. అందుకు మొదటి కారణం నువ్వైతే, రెండవ కారణం డానియల్ చేసిన యాడ్ షూట్. ఈ శుభ సందర్భంగా ఇందులో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ పార్టీ ఇవ్వాలనుకుంటున్నాను. నువ్వు తప్పకుండా రావాలి అని ఇన్వైట్ చేశాడు డైరెక్టర్. షూర్ సార్, ప్లేస్ అండ్ టైం మెసేజ్ చేయండి, నేను తప్పకుండా వస్తాను అని కాల్ కట్ చేశాడు హర్ష. ఆ వెంటనే వచ్చిన మరొక కాల్ అతన్ని ఆలోచనలోకి నెట్టింది. ఆ పరిస్థితి నుండి తప్పించుకోవడానికి మార్గం వెతకడంలో తలమునకలయ్యాడు హర్ష. ఇంతకీ ఆ కాల్ ఎక్కడి నుండి వచ్చింది, ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.